ఓటుకి నోటు కేసు విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా నిజంగా ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం 5 కోట్ల మంది తెలుగు ప్రజలు తలదించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. నేను నిప్పు లాంటి వాడిని, నేను నిప్పుని అని చెప్తూ ఉంటాడు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు నీవు నిప్పువా లేకపోతే చెదలో పట్టిన తుప్పువా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు నిప్ప, అవినీతి తుప్ప? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఏ రోజైతే పట్టపగలు హైదరాబాద్ నగరంలో నీ అనుచరుడు, నీ సహచరుడు రేవంత్ రెడ్డి అడ్డంగా పట్టపగలు దొరికిపోయాడు, ఆ రోజే 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దొంగ 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 అని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆ రోజే ముద్ర వేశారు. ఆ రోజున నువ్వు మాట్లాడిన భాష వీడియోల్లో కానీ ఆడియోల్లో కానీ నీ స్వర పేటిక, ఆ స్వరం నాది కాదు, అతికిచ్చారు, అసలు ఆ వాయిసే మాది కాదని చెప్పేసి మీ పార్టీ నాయకులు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్, ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారివే అని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత ఈ కేసు జరిగి సుమారుగా 15 నెలల కాలం, 15 నెలల తరువాత ఈ 15 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నువ్వు అడ్డంగా దొరికిపోయావు, నీ జేజమ్మ కూడా నిన్ను రక్షించలేదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జూన్ 8వ తారీఖున ఇక్కడ పెద్ద బహిరంగ సభలో నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, హైదరాబాద్ నాది అని చెప్పేసి ఈయన ఓంకరించిన మాటలు ఒక్కసారి మన చెవుల్లో రింగులు తిరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు ఏమైపోయినాయని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు నువ్వు అడ్డంగా దొరికిపోతే 5 కోట్ల మంది ప్రజలు మేము బాధ్యులమా? హైదరాబాదులో 10 సంవత్సరాలు మన హక్కుని 6 నెలల్లో పారిపోయేటట్టు చేసి కేసీఆర్ గారికి అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయి పారిపోయి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు హుంకరిస్తా ఉన్నాడు. నువ్వు నీ వాయిస్ కానప్పుడు నువ్వు ఎందుకు ఈరోజు హైకోర్టుకి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీ వాయిస్ కానప్పుడు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? హైకోర్టులో ఏం చెప్తారు? మీ పిటిషన్, నువ్వు వేసిన పిటిషన్లో ఇది ఎన్నికలకు సంబంధించింది, ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ చూసుకోవాలని చెప్పేసి మీ లాయర్లు చెప్తా ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గు ఏముంది చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు చాలామంది పత్రికా మిత్రుల ముందుకు వస్తారు, హోంకరిస్తారు. ఎవరు? సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, లేకపోతే ఈ దేవినేని ఉమా, ఇటువంటి
సన్నాసులంతా కూడా పాత్రికేయుల ముందుకు వచ్చి ఏం చెప్తారు? మా నాయకుడు నిప్పు నిప్పు దమ్ముంటే యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు రండి, విజయవాడ నగర నడిబొడ్డులో పాత్రికేయుల మిత్రుల సమక్షంలో చర్చకు రండి. ఈ కేసు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన దొంగ 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 అని చెప్పేసి మేము నిరూపణ చేస్తాం. హైకోర్టుకి ఎందుకు వెళ్ళాం? హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సిన ఆగత్యం నీకు ఏమొచ్చింది చంద్రబాబు నాయుడు గారు? 5 కోట్ల మంది ప్రజల మనోభావాన్ని తాకట్టు పెడతావా? ఓటుకి నోటికి కేసులో దొరికిపోయి హైదరాబాద్ మీద హక్కు వదులుకొని, కృష్ణా జలాల మీద హక్కు వదులుకొని, గోదావరి జలాల మీద హక్కు వదులుకొని, ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటే నీచలవు కదా? ఈరోజు కృష్ణా డెల్టా మొత్తం ఎడారిగా మారిపోయిందంటే నీచలవు కదా? గోదావరి డెల్టాలో సగభాగం ఎడారిగా మారిపోయిందంటే నీచలవు కదా? రాయలసీమలో 11 లక్షల ఎకరాల్లో అసలు పంటే వేయలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అనంతపురంలో ఈయన వెళ్తేనంట వర్షాలు పడతాయంట. నిజంగా ఎవరన్నా ఒక్కళ్ళన్నా అంటారా? చంద్రబాబు నాయుడు వచ్చాడు కరువు వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా హలో లక్ష్మణ అని చెప్పేసి అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కృష్ణా పుష్కరాల్లో 13 రోజుల పాటు ఇబ్రహీంపట్నంలో మా ఊర్లో పవిత్ర సంగమం దగ్గర ఆయన 13 రోజులు ప్రజల చేత ప్రమాణం చేయించాం. అసలు ఒక దొంగ అర్ధనగ్నంగా అడ్డంగా పట్టపగలు దొరికిపోతే ఒక దొంగ అంటే ఒక ముఖ్యమంత్రి మన దొంగగా ఉన్నాడు. ఈ దొంగతనం చేసిన అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి 13 రోజుల పాటు ప్రజల్ని గుండె మీద చేసుకోండి, తల మీద చేసుకోండి, నెత్తి మీద చేసుకోండి. నువ్వా పవిత్ర సంగమం దగ్గర నువ్వు ప్రమాణ స్వీకారం చేపిస్తావా? ఒక అపవిత్రుడివి నువ్వు, అపవిత్రమైన ముఖ్యమంత్రివి నువ్వు ప్రజల చేత కృష్ణా పుష్కరాలకి ప్రజలు ఎందుకు వస్తారండి? తాతలకి, తండ్రులకి, లేకపోతే పితృదేవతలకి పిండాలు పెట్టుకోవడానికి వస్తారు. ఆ పిండ ప్రదానం చేసి వచ్చే భక్తుల్ని మా ఇబ్రహీంపట్నంలో ఒక పూట పాటు నువ్వు నిర్బంధిస్తావు. 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కదిలేదాకా నిర్బంధిస్తావు. నిర్బంధించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పవిత్ర ఆరతి కోసం వచ్చారు కానీ నీ అపవిత్రమైన ప్రమాణాలు చేయడానికి రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని పట్టుకొని గుండెల మీద చేసుకో, తల మీద చేసి ఏంటిది? ఎవరు చెప్తారు? కృష్ణా పుష్కరాల గురించో, లేకపోతే కృష్ణానది విశిష్టత గురించో, పుష్కరుడు గురించో, పుష్కరాల గురించో ఎవరు చెప్తారు? సాధువులు చెప్తారు. లేకపోతే విశిష్టత కలిగిన హిందూ పూజారులు చెప్తారు. దాని మీద ఒక అవగాహన ఉన్న స్వామీజీలు చెప్తారు. అంతేగాని నువ్వు 13 రోజుల పాటు ప్రజల్ని నరకయాతన చూపించావే. నరక యాతన అనమాట. కదలనివ్వరు, వెళ్ళనివ్వరు, పిల్ల జల్ల మొత్తం కూడా ఘోష అనమాట. ఎప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతాడా, ఎప్పుడు మనం బయటపడదామా అని చెప్పేసి ఘోషతో అల్లాడిపోయారు. ఇటువంటి పవిత్ర సంగమం పేరు పెట్టావు. పవిత్ర సంగమం దగ్గర నువ్వు అపవిత్రుడు కాదా? ఈరోజు అడ్డంగా దొరికిపోయిన దొంగవి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. దీనికి ఏమి సమాధానం చెప్తారు? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. నా మీద 24 సార్లు కోర్టులకు వెళ్తే నువ్వేం చేశావు? ఏ ఒక్క కేసు కూడా విచారణ జరగకుండా నిలుపుదల చేయించుకున్న చరిత్ర నీది. అదే బాటలో ఈరోజు నీ వాయిస్ కాకపోతే, నువ్వు అడ్డంగా దొరకకపోతే నీకెందుకు భయం? నువ్వెందుకు ఈరోజు భయపడి నిన్న కాక మొన్న ఏమన్నాడు అనంతపురంలో పాత్రికేయ మిత్రుల్ని ఈ కేసు గురించి అడిగితే
నీకు తెలీదా? ఏముంది ఇది? అంత నువ్వు ఈజీగా తీసేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భయపడి హైకోర్టుకి వెళ్ళి దీని మీద విచారణ నిలుపుదల చేయండి అని చెప్పేసి నువ్వు ఎందుకు పిటిషన్ వేశావు? నువ్వు పిరికి పందవి, నువ్వు దొంగవి, నువ్వు అడ్డంగా దొరికిపోయిన 5 కోట్ల మంది ప్రజలు తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు మన ప్రయోజనాలు పాత్రికేయ మిత్రులు చాలామందికి నేను చేతులెత్తి నమస్కారం చెప్తా ఉన్నాను. మీరు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో చీకటి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు కూడా ప్రశ్నించాలి. తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరికి అవసరం. దొంగతనంగా దొరికిపోయాడు కాబట్టే ఈ రోజున మనకి ప్రత్యేక హోదా కూడా రావట్లేదు. ఆయన దొరికిపోయాడు కాబట్టే ప్రత్యేక ప్యాకేజీ రావట్లేదు, రైల్వే జోన్ రావట్లేదు. 22 సార్లు 23 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం, ఇతను దొంగ, ఇతను ఒక ఓటు కోసం కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ డబ్బును తీసుకెళ్లి తెలంగాణలో పణంగా పెట్టాడని చెప్పేసి కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించట్లేదు. ఈ రోజున 23 సార్లు ఢిల్లీ వెళ్తే మనం చూసాం. 3 రోజులుగా ఇవాళ కూడా వచ్చినాయి, పెద్ద ఎత్తున ప్రముఖంగా వార్తలన్నీ వచ్చినాయి. ఒకళ్ళేమో ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నారనో, ఒకళ్ళకేమో ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజీలు ఇస్తున్నారనో. ప్రత్యేక హోదా ఇచ్చేది అమిత్ షా గారు కాదు, ప్రత్యేక హోదా ఇచ్చేది గవర్నర్ నరసింహన్ గారు కాదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సిన ప్రధానమంత్రి గారు చెప్పాలి. పాత్రికేయ మిత్రులు చాలా పేపర్లలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారిని లీకేజీలు రాసి ప్రజల్ని మోసం చేయొద్దు. ఈరోజు ఇవాళ వరకు మోసపోయిన పరిస్థితులు చాలు అని చెప్పేసి ఇకనైనా సరే చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. పట్టుబడిన రోజే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వాయిసే అది. రేవంత్ రెడ్డిని పంపించింది చంద్రబాబు నాయుడే, ఓట్లు కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడే, కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బును తీసుకెళ్లి తెలంగాణలో వెదజల్లుతుంది చంద్రబాబు నాయుడే అని చెప్పి తెలుసు. కానీ ఈరోజు దొరికిపోయాడు, ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు హైకోర్టుకు వెళ్ళి. దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. తక్షణం చంద్రబాబు నాయుడు గారికి నీతి నిజాయితీ ఉంటే, ఆయనకి చీమో రక్తం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి నువ్వు విచారణ ఎదుర్కొని నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకొని మరలా ముఖ్యమంత్రి పదవి చేపట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగటం తగదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ నువ్వు తక్షణం వైదొలిగి నీ నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.